బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై 6733 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై 6733 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై 6733 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై 6733 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఇటు టీడీపీ విజయం సాధించింది. సో విజయం సాధించడం పట్ల అక్కడ టీడీపీ నేతలు శ్రేణులు ఏమంటున్నారు? కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సంచలనమైనటువంటి ఆ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం వర్గాల్లో తీవ్రమైనటువంటి, అంటే చాలా ఆనందకరమైనటువంటి దాదాపు ఒక అంటే 50 ఏళ్ల కాలం నుంచి పులివెందులలో ఒకే అంటే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయం కొనసాగుతుంది. అటువంటి రాజకీయాన్ని ఖచ్చితంగా మేము ఇవాళ గడ్డలు పెట్టాము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అటు అమరావతి నుంచి ఇటు పులివెందులు దాకా 6 టీడీపీ వర్గాల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ పులివెందుల ఎన్నికల సరళిలో ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఇక్కడ టోటల్గా 10,601 ఓట్లు ఉంటే 7,867 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,734 ఓట్లు కాగా వైసీపీ అభ్యర్థికి 623 ఓట్లు మాత్రమే వైసీపీ అభ్యర్థికి పోలయ్యాయి. అయితే ఈయనకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల విజయము తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలైనటువంటి సూపర్ 6 ఓటర్లు తీవ్రమైనటువంటి ప్రభావం చూపాలని, అంతేకాకుండా తెలుగుదేశం పాలన పట్ల ఆకర్షితులయ్యారని కూడా తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు
ఇక ఎన్సీపీ పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే అన్యాయాలు, ఆ తర్వాత అక్రమాలు, దౌర్జన్యాలతో వెనుకొందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా కడప జిల్లాలోనే కాదు, 2 రాష్ట్రాల తెలుగు చరిత్రలో ఏ వైఎస్ ఫ్యామిలీకి అయితే తెలివందల పంచికోటగా ఉందో ఆ పంచికోటను ఇవాళ ఆ తెలుగుదేశం ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము పక్కన కొట్టడం జరిగింది. ఆ యొక్క ఆ విజయము మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి అక్కడ స్థానికంగా 900 ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీటెక్ రవికి సత్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ రవి సత్యమే ఇక్కడి నుంచి జెడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేస్తున్నారు. అయితే వైసీపీకి సంబంధించి గతంలో ఉంటున్నటువంటి తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఆయన అకాల మార్గం చెందడంతో ఈ ఎన్నిక జరగాల్సి వచ్చింది. ఆయన కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే సరైన బట్టి చూస్తే కనుక ఇక్కడ టోటల్ గా ఒకే వర్గానికి సంబంధించి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ దౌర్జన్య కాండతో ఈ ఎన్నికలను నిర్వహించింది అని ఇప్పటికే వైసీపీ వర్గాలు తీవ్రమైనటువంటి స్వరాన్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ తర్వాత ఎన్నికల కమిషన్ తర్వాత డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కేంద్ర బృందాల నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే అంటే ఈ కౌంటింగ్ ఫలితాలు వెలువడక ముందే ఒక టోటల్ గా ఒక అధికారులు కానీ జిల్లావాసులు కానీ రాజకీయ విశ్లేషకులు సైతం టోటల్ గా అక్కడ పులివెందులలో గెలిచేది టీడీపీ అనేటువంటి అభిప్రాయానికి ముందుగానే వచ్చేశారు. ఆ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ రెండు రీపోలింగ్ కేంద్రాలను కూడా బహిష్కరించడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి ఈ ఎన్నికలు అంటే కౌంటింగ్ పరిస్థితులు కూడా సమీక్షించడానికి వాళ్ళు బహిష్కరించారు. కేవలం ఏ ఒక్కరు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి రానటువంటి పరిస్థితి. ఇది అధినేత వైసీపీకి ఉండేటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా కొనసాగింది. తర్వాత ఈ ఎన్నికల్లో అంటే ప్రస్తుతం జరిగినటువంటి ఈ కౌంటింగ్ వ్యవహారంలో కేవలం 656 ఓట్లు మాత్రమే వైసీపీకి రావడము అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనకు తెలియజేస్తున్న విషయాల్లో హుస్సేన్ దాదాపు 6,733 ఓట్ల మెజార్టీ అంటే భారీ మెజార్టీతో ఇటు లతారెడ్డి గెలుపొందారు. సో లతారెడ్డి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారా, ఏమైనా స్పందించారా దీనిపై విజయాన్పై? లతారెడ్డి ఇదివరకు అంటే కౌంటింగ్ ప్రారంభం కాకపోతే ఆమె చేరుకోవడం జరిగింది. అయితే విజయం సాధిస్తాము అనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి అయితే బలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ప్రచారం సరైన అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాలు అనుకోవచ్చు. అంతేకాకుండా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి కవిత తర్వాత కట్టుబట్టి ఇక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారెడ్డి పట్టుబట్టి నిరంతరంలోనే ప్రచారం నిర్వహించారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే బీటెక్ రవి అంటే పులివెందుల ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీటెక్ రవికి మార్గదర్శకాలు సూచిస్తూ ఆయన లతారెడ్డి విజయానికి కూడా ఆయన చాలా కృషి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇక్కడ అంటే కొడుకపాటి శ్రీనివాసరావు తర్వాత ఎంఎస్ రాజు వంటి వారు కూడా పులివెందులకు వచ్చి ప్రచారాలు నిర్వహించడం జరిగింది. ఆ వర్గాల్లో 7 వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే ఆ వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో కారణాలు టీడీపీ విజయాన్ని ప్రభావితం చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా భూతమని ఒకే ఒక్క మాటతో వైసీపీ పట్టిపారుస్తుంది. ఇది కేవలం టీడీపీ చేసినటువంటి దౌర్జన్య కాండకు నిరసనని కూడా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్న విషయాన్ని. హుస్సేన్, అలాగే మరి ఇప్పుడు మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు, అలాగే మరి ఇప్పుడు ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది, ఎవరు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సిందంటే పులివెందులకు సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఓట్లు 10,601 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ 8,000 అంటే దాదాపు 8,000 ఓట్ల వరకు మాత్రమే ఇక్కడ పోలింగ్ కావడం జరిగింది. అయితే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వ్యవహారం దాదాపు 24,606 ఓట్లు అక్కడ ఉండగా ప్రస్తుతం అయితే 20,000 పైచులకు ఆ కౌంటింగ్ అంటే ఆ పోలింగ్ లో నమోదు కావడం జరిగింది.
ఈ ఒంటిమిట్ట కౌంటింగ్ కు సంబంధించి రిజల్ట్ రావడానికి మరో గంట టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కేవలము పులివెందులకు సంబంధించినటువంటి కౌంటింగ్ వ్యవహారము ఒకే ఒక్క రౌండ్ తో పూర్తి కాగా ఒంటిమిట్టకు సంబంధించి దాదాపు 3 రౌండ్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది శాలిని. అయితే ఈ రిజల్ట్ మరో గంట లోపల వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో అయితే వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తానికి అయితే అక్కడ గుంటూరులో నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు అయితే ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? శాలిని, ఏదైతే మరి భారీ వర్షాల నేపథ్యంలో కూడా అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అనేక వరదలు పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద అటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే మరి పైతట్టు నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కూడా అక్కడ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో నాగార్జున యూనివర్సిటీ వైపు దగ్గర వైపు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు అధికారులు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ పూర్తిగా కూడా కరెంటు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అటు మొబైల్ సహకారంతో కూడా మరి వారు ఫోటోలు తీసుకుంటూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వరదకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా మోటార్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రోడ్లపైకి వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కడికక్కడ కూడా మరి కూడిపోయినటువంటి కాలువలు కూడా సహాయక జేసీపీల ద్వారా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వరద పోటెత్తుతుంది. ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తిగా కూడా పొంగి పరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అటు కాలేజెస్ కి, స్కూల్స్ కి ముందస్తుగా కూడా చర్యలు తీసుకున్నారు. సెలవులు ప్రకటించారు. 3 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అల్పపీడనం నేపథ్యంలో కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అటు గుంటూరు నగరంలో కూడా భారీ వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఇళ్లలోకి నడువుల లోతు నీళ్లు చుట్టుకుంట ప్రాంతంలో కూడా నడువుల లోతు నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో అటు అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి భారీ సంఖ్యలో కూడా వాహనాలు, అటు చెన్నై హైవే కాబట్టి భారీ వాహనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా
ఆ వాటర్ తొలగించే చర్యలు కొనసాగుతుంది. ప్రస్తుతం యథావిధిగా కూడా ట్రాఫిక్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి 2 రోజుల పాటు వర్షపాతం నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ వరద నీరు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అటు స్థానిక ప్రజలకి అటు ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు కొనసాగుతుంది. అటు అమరావతికి సంబంధించి కూడా కొండవీటు వాగు పూర్తి స్థాయిలో భారీ సంఖ్య వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎత్తిపోతల పథకం ద్వారా కూడా పూర్తి స్థాయిలో వాటర్ ను కూడా పంపించే విధంగా కూడా అటు జలవనరుల శాఖ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. అటు ఎక్కడికక్కడ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటికే మత్స్యకారులు అటు బాపట్ల ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో మత్స్యకారులు ఎక్కడ కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు బాపట్ల కలెక్టర్, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అదేవిధంగా గుంటూరుకి సంబంధించినటువంటి కలెక్టర్ నాగలక్ష్మి కూడా ఉన్నత అధికారులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా స్థానిక ప్రజలు కానీ మత్స్యకారులకు కానీ ఇతర సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతుంది. అటు రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా ఉన్నతాధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. శాలిని, రమేష్, ముందే వాతావరణ శాఖ మనకు అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు పడతాయని. సో మనకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత భారీగా వర్షం పడిందో. మరి గుంటూరు జిల్లాలో సహాయక చర్యలపై అక్కడ ప్రయాణికులు గాని స్థానికులు గాని ఏమని చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే భారీ సంఖ్యలో నీట మునిగినటువంటి నేపథ్యంలో అయితే ముందస్తు జాగ్రత్తలు అంటే కేవలం ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ముందస్తుగా కూడా మేము అమరావతికి సంబంధించినటువంటి కాలువలు కూడా పూర్తిగా కూడా మునిగిపోయాయి. అటు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి కాలువలు పూర్తిగా కూడా ముందస్తుగా కూడా మరి పూడికలు తీయకపోవడం వల్లనే ఇలాంటి వరద కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు గురిజాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా చిలకలూరుపేటకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇటు సత్తెనపల్లికి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడికక్కడ కూడా రోడ్లు గండిపడటం కానీ పూర్తి స్థాయిలో కూడా మరి స్థానికులు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు కొనసాగించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే భారీ వర్షం నేపథ్యంలో కూడా మరి దాదాపు ఈ క్షణం అంటే ఒక ఎడతెరిపి లేని వర్షం, ఎందుకంటే భారీ సంఖ్యలో వర్షం పడుతుంది. ఆ రాత్రి మొదలైన దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు కూడా వర్షం నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కృష్ణా నది పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 40 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. స్థానిక ప్రజల్ని అటు స్థానిక శాసనసభ్యులు ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు పాల్గొనాలంటే కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగంతో కూడా ఎన్డీఆర్ సిబ్బందితో కూడా ఎక్కడా కూడా స్థానిక ప్రజలు ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్త చేపడుతున్నారు. నిన్న అటు కృష్ణానదికి సంబంధించి కూడా 2 మత్స్యకారులు మృతి చెందారు. వేటకు వెళ్ళినటువంటి సమయంలో కూడా అటు వారిద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అధికారులు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్థానికంగా అక్కడికి సందర్శించారు. ఏదైతే వారి అంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులకు కానీ అదేవిధంగా స్థానిక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తిగా కూడా తరలించే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ పదకూరుపాడు నియోజకవర్గం సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టు కూడా భారీ సంఖ్యలో కూడా నీటి మట్టం చేరినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా విడుదల చేసే విధంగా వీటన్నిటిని కృష్ణానదికి తరలించే విధంగా అటు కృష్ణానది ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా గేట్లు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అటు పునరావాస కేంద్రాలను తరలించే విధంగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటి నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటి నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండటంతో ముంపు ప్రాంతాలలో వరద నీరు తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షం సూచన ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలకి రెడ్ అలర్ట్, 2 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొంత వరుణుడు కొంత గెరువివ్వటంతో వర్ష ప్రభావం కొంత తక్కువ ఉండటంతో ఇటు లోతట్టు ప్రాంతాలు, ఇటు ముంపు కాలనీలు మొత్తం కూడా వరద నీరంతా కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. ప్రాంతాలను అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటు కొంత ఉమ్మడి ఇటు హన్మకొండ, వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా కూడా 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అయితే ప్రస్తుతం లోతట్టు ప్రాంత ప్రజలను అయితే పునరావాస కేంద్రాలలో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మనము ఇటు వరంగల్, హన్మకొండ 2 జిల్లాలు చూసినట్లయితే ఇటు నర్సంపేటలోని మాదన్నపేట చెరువు, సంగం మండలంలోని ఎలుగూరు రంగంపేట చెరువు, పర్వతగిరిలోని ఆకేరు, పరకాలలోని చలివాగు, నడికుడలోని కంటాత్మకూరు చెరువు, ఆత్మకూరులోని కటాక్షపూర్ చెరువుతో పాటు పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హన్మకొండలో చూసుకున్నట్లయితే వడ్డపల్లి చెరువు, భద్రకాళి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైతే అయింది. రానున్న ఈ నెల 19 వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, అత్యవసర సహాయం అందించేందుకు ఇటు పోలీసులు కానీ ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటు మనం జయశంకర్ భూపాలపల్లి చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకైతే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం అయితే ఏర్పడింది. ముఖ్యంగా సింగరేణి కనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయము ఏర్పడటంతో 6.5 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్టుగా సింగరేణి యాజమాన్యం చెప్తుంది. 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాల్సి ఉండగా 3,000 టన్నులు మాత్రమే తీసినట్లుగా వారు చెప్తున్నారు. అంతేకాదు ఇటు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం వద్ద కోణంపేట వాగు లో లెవెల్ కల్వర్ట్ పై నుండి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అంతేకాదు ఇటు భూపాలపల్లి డివిజన్లో పాటు ఇటు కాటారం డివిజన్ చూసుకున్నట్లయితే అనేక చెరువులు అయితే మత్తడి పోస్తున్నాయి. ఆ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాలకు కొంత రాకపోకలు కూడా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు గోదావరికి కూడా భారీ వరద నీరు పోటెత్తింది. ఇటు ప్రాణహిత గోదావరి వరద భారీగా రావడంతో ఇటు కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 6.5 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రవహిస్తుంది. 85 గేట్లు ఎత్తి మొత్తము లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి దిగువకైతే విడుదల చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు ములుగు జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవడంతో కొంత చెరువులు, ముఖ్యంగా లక్నవరం చెరువు, మన రామప్ప చెరువులకి భారీగా వరద నీరు అయితే చేరింది. అంతేకాదు ఇటు జంపండ వాగు ఉధృతకి ఇటు కొండాయి, ఐలాపురం, మల్యాల గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. ఇటు చలబాక, బానాజీ బంధం దగ్గర కూడా జంపండ వాగు ఉధృతకి కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల్ని ఏర్పాటు చేసి కొంత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇటు మనము మహిబాద్ జిల్లాలో కూడా చూసుకుంటే భారీ వర్షాలకైతే ఇటు మహిబాద్లోని నిజాం చెరువు మత్తడి పోస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు పాకాల చెరువు కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు మహిబాద్లోని ఆకేరు వాగులో కూడా భారీగా వరద నీరు రావడంతో ఇటు జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా మొత్తము ముంపు ప్రాంతాలని, ఇటు నదీ పరివాహక ప్రాంతాలని పర్యటిస్తూ ఎక్కడికక్కడికి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా ఈ నెల 19 వరకు కూడా వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి సూచించిన సూచనల మేరకైతే అలర్ట్ అయింది. ఎలాంటి విపత్తు వచ్చినా కానీ సంసిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడికి పోలీస్ విభాగం, వైద్య శాఖ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే మునిగిపోయిన కాలనీలు కానీ గ్రామాల్లో కానీ పర్యటించి అక్కడ వైద్య సేవలు అందించడమే కాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలిపోకుండా, కొంత దోమలు పెరగకుండా కూడా కొంత సహాయక చర్యలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వ యంత్రాంగాలు మొత్తం కూడా సంసిద్ధమయ్యాయి. గ్రామాలలో అత్యవసర సేవలతో పాటు అత్యవసర వైద్య సేవలతో పాటు ఇటు నిత్యావసరాలు అందించడమే కాదు, ఇటు పునరావాస కేంద్రాల్లో ఉంచి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యల్లో అధికారులు పాల్గొనడం కొంత ప్రజలైతే హర్షిస్తున్నారు. కానీ కొన్ని ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం వరదలు వచ్చినాయంటే అనేక ఇబ్బందులు పడుతున్నాం, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ఇటు వరంగల్ హన్మకొండలోని ముంపు కాలనీల ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై అన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అత్యవసరం అయితే భారీ వర్షం నమోదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందుకు ఏ విధంగా సంసిద్ధమై ఉండాలనే విషయాలు అధికారులతో కలెక్టర్లు, ఎస్పీలు చర్చిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంది. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దారూర్ మండలం పరిధిలోని నాగసంబందర్, మోమిన్ కూట్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గురుదొట్ల చెరువుకు గండిపడే అవకాశం ఉంది. దీంతో గురుదొట్ల గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చెరువు గండిపడే అవకాశం ఉండటంతో ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.